ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటేనండి, నేను నిన్న రాత్రి కూడా ఒక స్పెషల్ వీడియో చేసి మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు, అంటే ఆగస్టు 9 శుక్రవారం, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు, రేపు శనివారం ఆగస్టు 10వ తారీఖుకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు అడిషనల్ కోటాగా 250 టోకెన్లు అయితే టీటీడీ యాజమాన్యం వారు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో మీకు విడుదల చేస్తున్నారు. దయచేసి తొందరగా రెడీగా ఉండండి, బుక్ చేసుకోండి. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లు అనేవి ఫ్రీ టికెట్లు. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు బుక్ చేసుకోండి. ఒకవేళ ఎన్ఆర్ఐలు అంటే అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు పాస్పోర్ట్ ఉండాలా. తొందరగా బుక్ చేసుకోండి. కేవలము 250 టోకెన్లే ఇస్తున్నారు. అంటే దాదాపు ఒక నిమిషంలోనే ఈ బుకింగ్స్ అయిపోతాయి. రెడీగా ఉండండి రేపు దర్శనం టికెట్లు కావాలి అనుకునేవారు. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు శుక్రవారం కదండి, రేపు శనివారము, ఎల్లుండి ఆదివారము, ఈ 3 రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనాలు తిరుపతిలో ఉండవు. రికమెండేషన్ లెటర్లతో వచ్చేవాళ్ళు దయచేసి రావద్దు, సరేనా? మూడో పాయింట్ ఏమిటి, నడక మార్గంలోనండి, శ్రీవారి నడక మార్గం భక్తులకండి రేపటి సంబంధించి నడక మార్గం టోకెన్లు ఈరోజే విడుదల చేస్తున్నారు. అయితే రేపు శనివారానికి సంబంధించి 2000 టోకెన్లు విడుదల చేస్తున్నారు. ఇక ఈ రోజుకి సంబంధించి ఆల్రెడీ 2000 టోకెన్లు విడుదల చేస్తే ప్రస్తుతానికైతే ఒక 1500 టోకెన్లు అయితే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అలాగే సర్వదర్శనం టోకెన్లు అండి, ఈరోజు కోటా పూర్తిగా అయిపోయింది. ఇక రేపటికి సంబంధించిన కోటా, అంటే శనివారానికి సంబంధించిన కోటా ఇప్పటికీ కూడా 7500 టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. బుక్ చేసుకోండి. ఈ టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్లో దిగే వాళ్ళకైతే శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలిపిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. మీరందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, అలిపిరి నడక మార్గం భక్తులకి ఎక్కడా కూడా నడక మార్గం టోకెన్లు ఇవ్వట్లా. కేవలము ఈ భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. సో మీ అందరికి అర్థమైంది కదా. ఈ రోజుకి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు అయిపోయినాయి. రేపటికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు ఈరోజు ఇంకా అందుబాటులో ఉన్నాయి, తీసుకోండి. నడక మార్గంలో, శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకు కూడా 2000 టోకెన్లు అందుబాటులో ఉన్నాయి, తీసుకోగలరు. ఇక నిన్నటి రోజు భక్తుల సంఖ్య అనేది చాలా తక్కువగానే ఉంది. కేవలం 65,000 మంది మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 28,685 మంది మాత్రమే తలనీలాలు ఇచ్చారు. 3.81 స్వామివారి హుండీ కానుకలండి. ఇక ఈరోజు దర్శనానికి వచ్చే వారికి కాస్త దర్శనం అనేది టైం పడుతుంది. ఎందుకంటే శనివారము, ఆదివారము, శుక్రవారము వీకెండ్ అవ్వడం అనేది చాలా రష్ ఉంటుంది. దయచేసి ఈ విషయం తెలుసుకొని రండి. అయితే ఈ అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకున్న వారికి అయితే దర్శనం 5-10 నిమిషాల్లోనే అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఇవి ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలాగే నవంబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు కావాలి అనుకునేవారు ఖచ్చితంగా మరొక 5-6 రోజుల్లో రెడీగా ఉండండి. రిలీజ్ అవ్వగానే నేను అప్డేట్ పెడతాను, మీరు అందరూ బుక్ చేసుకోవచ్చు. అలాగే అక్టోబర్ నెలాఖరు వరకు కూడా దర్శనం టికెట్లు, రూములు, అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఇవన్నీ కూడా బుకింగ్స్ అయిపోయినాయి. దయచేసి మీకు ఈ విషయం తెలిస్తే ఓకే, తెలియని వారు దయచేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేస్తే వారు తెలుసుకుంటారు. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా నా వంతు ప్రయత్నంగా మీకు సమాధానం చెప్తాను. ఓకేనా? ఇది చాలా ముఖ్యమండి. మరలా చెప్తున్నా, మధ్యాహ్నం 12 గంటలకి రేపటికి సంబంధించిన ఆగస్టు 10వ తారీఖు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లు అడిషనల్ కోట 250 టికెట్లు ఈ రోజే విడుదలవుతున్నాయి. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. లోకల్ తిరుపతిలో ఉన్న వాళ్ళు ఈ టికెట్లు బుక్ చేసుకోండి. అవుట్ ఆఫ్ వాళ్ళు బుక్ చేసుకోలేకపోయినా లోకల్ వాళ్ళు బుక్ చేసుకొని చక్కగా రేపు దర్శనం చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికి అర్థమైందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.